వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని మంత్రి సూచన. ఆరోగ్య సంరక్షణ హక్కులపై అవగాహన. ఘనంగా అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్యం కవరేజ్ దినోత్సవం. ఆరోగ్య సంరక్షణ హక్కులు, ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలపై అవగాహన. హుస్నాబాద్ నియోజకవర్గంలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించిన మంత్రి ప్రజా సమస్యల పరిష్కారం నుంచి ఉచిత 200 యూనిట్ల విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వరకు ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు. ఇక భీమదేవరపల్లిలోని 15 స్థానాలు, ఎలకతుర్తిలోని 11 పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను విజయం దిశగా నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ అభివృద్ధి కోసం న్యూ కాలేజీలు, 4 లైన్ల రోడ్లు, ఆసుపత్రులు, ఎల్లమ్మ చెరువు, సర్వాయి పాపన్న కోట అభివృద్ధి అన్నింటినీ వేగంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు నిన్న పోలింగు ఫలితాలు జరిగినాయి. ముందుగా 85% పైగా పోలింగులో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయించాలని ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉత్తర తెలంగాణలో చారిత్రాత్మక కరీంనగర్ లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఈ యొక్క యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రతిపాదనలు చేయాలని వైస్ ఛాన్సలర్ కు మంత్రి సూచనలు చేశారు. అయితే ఆ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు. వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు మొన్న ఇచ్చిన మొత్తం 70 సైకిళ్ళను ఇస్తా ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ఒక సూచన, ఈ మధ్య 1000 కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఇచ్చినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఒక 100 కోట్లతోటి ప్రతిపాదనలు చేయమన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి, శాతవాహన యూనివర్సిటీ ఇదొక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక 100 కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాం. తప్పకుండా జిల్లా మంత్రులం అందరం కలిసి అది కూడా 100 కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారిని కోరినాం. ఎన్నికల ఓట్ల లెక్కింపు భద్రతా పర్యవేక్షణ విధుల్లో నిమగ్నమైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం చలి తీవ్రత దృష్ట్యా కొద్దిసేపు సేద తీరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ ఆయన సిబ్బందితో కలిసి కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కరీంనగర్ శ్రీమద్ భగవత ప్రవచనాల కార్యక్రమం కొనసాగుతుంది. సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలోని ఈ నెల 7 నుంచి 14 వరకు బ్రహ్మశ్రీ పండితుల మేఘరాజ్ శర్మచే శ్రీమద్ భగవత
సప్తాహ ప్రవచనాలు నగరంలోని గాంధీనగర్లోని వైశ్య సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ ప్రవచనాల కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని భక్తులు, నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని సూచించారు. వెళ్ళి అక్కడి నుండి కిందెత్తేసి చంపుదామని వాడి ఆలోచన. పొత్తిళ్లలో పడుకుని ఉన్నాడు. ఇదేమిటి చిత్రము, ఇంత బరువు ఎక్కుతున్నాడేమిటి, కింద దించేసి. ఇప్పుడు యశోదమ్మ లోపలికి వెళ్ళింది. ఈ తృణావర్తుడు వాయువేగము చేత నందకులంలో ప్రవేశించాడు. ఊళ్ళో ఉన్న ఇళ్లన్నీ దుమ్ము కొట్టుకుపోయాయట. అక్కడున్న గోపబాలకులు, గోపకాంతల అందరి కళ్ళల్లో దుమ్ము కొట్టుకుపోయిందట. అందరూ కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ అరుగు మీద పడుకొని ఉన్నటువంటి కృష్ణ భగవానుని ఈ తృణావర్తుడు వాయు వేగము చేత పట్టుకొని పైకి ఎగిరిపోయాట. ఎంత పైకి ఎగిరిపోయాడో అలా పైకి వెళ్ళి వాయు వేగము చేత తిప్పి 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 పరమాత్మను కింద వేయాలని అనుకున్నాడు. ఎప్పుడైతే తృణావర్తుడు అలా తీసుకువెళ్ళాడో ఈ వాయువేగానికి నందకులమంతా అల్లకల్లోలమై లోపల ఉన్నటువంటి యశోదమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. పడుకోబెట్టినటువంటి కృష్ణుడు అరుగు మీద లేడు. ఇంకా ఆ యశోదమ్మ బాధ అంతా ఇంత కాదు. లేగదూడ తప్పిపోతే అరిచిన ఆవు మాదిరి అంబా అంబా అని ఆవు ఎలాగైతే తన లేగదూడ కొరకు అరుస్తుందో అలా యశోదమ్మ కృష్ణ 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 అని ఆ నందకులమంతా అరిచిందట. కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్లో సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నాడు 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత పారాయణము సప్తమ ప్రతాపనము వైశ్యభవన్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టణంలోని సోదరి సోదరిమణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ వారు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. ప్రతిరోజు ఉదయము సాయంత్రము దాదాపు 1500 మంది భక్తులు వారి కార్యక్రమంలో పాల్గొంటూ వారి ప్రవచనాలు వింటూ ఎంతో ఆనందమయంలో ఉన్నారు. తేదీ 7/12/2025 ఆదివారం నుండి 14/12/2025 ఆదివారం వరకు సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ వారిచే శ్రీ పనతుల మేఘరాజ్ శర్మ గారిచే శ్రీ భాగవత ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతుంది. రోజు 1500 మంది హాజరవుతున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదము, రాత్రి అల్పాహారము ఇవ్వడం జరుగుతుంది. తేదీ 14/12/2025 రోజు ఆదివారం నాడు రుక్మిణి కళ్యాణం జరుగును. భక్తులందరూ వచ్చేసి కార్యక్రమం దిగ్విజయంగా చేయగలరు కోరుచున్నాము. మేము మొదటిసారి స్వామివారి ప్రవచనము సుఖస్థలి అని ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ దగ్గర ఉన్న ప్రదేశంలో వినడం జరిగింది. అక్కడ విన్నప్పుడే మా మనసులో ఒక సంకల్పం జరిగింది. స్వామివారి ఈ ప్రవచన కార్యక్రమం మన కరీంనగరంలో నిర్వహించాలి అన్న భావన మాకు అప్పుడే కలిగింది. తర్వాత నిజామాబాద్లో, వేములవాడలో, సిరిసిల్ల కూడా స్వామివారి జరిగింది. మేము అప్పుడే ఆ స్వామివారి టైం తీసుకొని ఈ డిసెంబర్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా అదృష్టము, దేవుని దయ, ప్రజలందరికీ ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగినాము. తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ముందుకు దూసుకుపోయారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి వెలిచాల కరీంనగర్లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు, కొత్తపల్లి మండలంలోని 6 గ్రామ పంచాయతీలకు తొలి దశలో స్థానిక ఎన్నికలు నిర్వహించగా 11 చోట్ల కాంగ్రెస్, 5 చోట్ల బీఆర్ఎస్, కేవలం 3 బీజేపీ పార్టీలకు చెందిన సర్పంచులు గెలిచారన్నారు. కరీంనగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ తిప్పినటువంటి చక్రాలు ముందుకు కదలలేదన్నారు. మాజీ
మంత్రి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ప్రయత్నాలు ఏమీ పారలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్థానిక ఎన్నికల్లో ముందుకు దూసుకుపోయిందన్నారు. డీలిమిటేషన్ లో కరీంనగర్ నియోజకవర్గంలో మార్పులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం ఆదేశాల మేరకు నేను ముందుకు పోవటం జరుగుతుందని వెలచాల రాజేంద్రరావు పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాల్లో విచిత్ర రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. బీజేపీ సర్పంచ్ ఉన్న చోట బీఆర్ఎస్ అభ్యర్థి ఉండరని, అదేవిధంగా నియోజకవర్గం అంతా కొనసాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ దే భవితవ్యమన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్నారు. మొదటి దశలోనే ఎలక్షన్స్ జరిగినాయి. కరీంనగర్ మండలంలో 14 గ్రామాలు, కొత్తపల్లి మండలంలో 6 గ్రామాలు, మొత్తంగా 20 గ్రామాలకు నిన్న ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ డిక్లేర్ చేయబడడం జరిగింది. దాంట్లో 11 కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, 3 బీజేపీ పార్టీ, 5 బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 సార్ల ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు రోజు చక్రం తిప్పుతాను కరీంనగర్లో అని చెప్పే అంత పెద్ద మనిషి ఉండగా కూడా 4కి పరిమితమైనారు బీజేపీ పార్టీ. మా పార్టీ పోయిన గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుండి 20లో మాకు అసలే ప్రాతినిధ్యం లేకుండింది. ఈసారి మరి మేము 11 గెలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నాకు గురుతర బాధ్యత కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో నేడు కరీంనగర్లోని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఆసుపత్రిలో చికిత్స సందర్శిస్తున్నటువంటి వారికి ఆరోగ్య సంరక్షణ హక్కులు, ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలపై కూడా పూర్తి అవగాహన కల్పించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ అన్నారు. ప్రతి పౌరుడికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండటం ఒక ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. పేదరికం, లింగ వివక్ష లేదా మరే ఇతర కారణాల వల్ల ఆరోగ్య సేవలు అందకుండా పోకూడదని, అటువంటి వారికి న్యాయ సహాయం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు తెలిపారు. అవసరం ఉన్న న్యాయపరమైన సహాయం అందించేందుకు హెల్కేర్ లీగల్ ఎయిడ్ క్లినిక్ అందుబాటులోని ఉంటుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ హక్కుల పూర్తి సమాచారాన్ని ఆసుపత్రికి వచ్చే లబ్ధిదారులు తెలుసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ జి వీరారెడ్డి తెలియజేశారు. ఎంసీహెచ్ లోని అందజేస్తున్న ఆరోగ్య స్కీమ్లను ఆసుపత్రి నవీన తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలోని ఆసుపత్రి సిబ్బందితో పాటుగా ఆఫీసర్ రవీందర్ రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, ప్యానెల్ న్యాయవాదులు ఏ కిరణ్ కుమార్, ఎస్వీఆర్ కృష్ణ, పెరక రంగయ్య పటేల్, పారాలీగల్ వాలంటీర్లు గజ్జల రవీందర్, రేష్మలు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అంటే 12/12/25 రోజు మన డిఎల్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్లందరూ కూడా మన హాస్పిటల్కి విజిట్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా న్యాయ సంబంధమైన చిక్కులున్నా కానీ, న్యాయ సంబంధమైన సలహాలు కావాలన్నా కానీ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లు ఉన్నవాళ్ళు, గవర్నమెంట్స్ ఇచ్చే సదుపాయాలన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటిల్లో వచ్చే ఉపయోగాలు ఏంది, ప్లస్ వాటిని ఎలా రీచ్ కావాలనే దాని గురించి వాళ్ళు చాలా మంచిగా వివరించారు. ఈరోజు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర వైద్య డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారి యొక్క కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో
ఈ సమావేశం నిర్వహించుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రభుత్వం అందిస్తున్న, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్న పథకాల గురించి, ఆరోగ్యపరంగా ఆయుష్మాన్ భారత్ కానీ, లేదు అనంటే ఆయుష్మాన్ భారత్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ని గురించి కానీ, లేదంటే మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్ వాటి గురించి కానీ, ఎటువంటి చట్టపరమైన సమస్య వచ్చినా కూడా, ఒకవేళ వైద్యాన్ని నిరాకరించినా కూడా, ఎక్కడైనా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ అయితే కనుక, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ని కనుక ప్రైవేటు ఆసుపత్రులు అయినా కూడా, గవర్నమెంట్ ఆసుపత్రులు అయినా కూడా వైద్యాన్ని నిరాకరించడానికి వీలు లేదు. ఒకవేళ నిరాకరించినట్లయితే కనుక న్యాయ సేవా అధికార సంస్థని సంప్రదించి వారికి న్యాయం చేకూర్చే విధంగా కృషి చేస్తుందని తెలియదు. కరీంనగర్ తిరుమల థియేటర్ బాలాజీ నగర్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా జరిగింది. గురుస్వామి నగరం శేఖర్ 18వసారి మాలాధారణ సందర్భంగా కేరళకు చెందినటువంటి శ్రీ విజయన్ గురుస్వామి గారిచే అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. ప్రముఖ రచయిత సింగర్ గంగపుత్ర నరసింహారావు గారి బృందంచే భజన సంకీర్తనలతోటి ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం 18 కలశాల పూజ నిర్వహించి అనంతరం పడి ముట్టించారు. అయ్యప్ప స్వాములు పేట తుళ్ళి ఆటలాడారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, గోపగోని శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి, డి సంపత్ కుమార్ గురుస్వామి, వేముల విష్ణుమూర్తి, పద్మ, వరాల నరేందర్, దాడి సంపత్ కుమార్ గురుస్వామి, జ్యోతి బుల్లు నరేందర్ గురుస్వామి, లింగంపల్లి సత్యనారాయణ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పట్టణ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చేరాల లహరికకు బీఆర్ఎస్ నాయకులు, మహిళలు కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, చేరాల వెంకటస్వామి గౌడ్, బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి రాజు నాగరాజు గౌడ్, మిను నాగారపు దేవేందర్, నాయకురాలు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఇక్కడికి ప్రచారానికి విచ్చేసిన మన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు మద్దతు ఇచ్చిన మన ఎమ్మెల్యే కేటీఆర్ సార్ గారికి, మన రవీంద్రరావు సార్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన 11th వార్డు పూర్తి చేశాము ప్రచారానికి. నాకు స్పందన చాలా మంచిగా అనిపించింది. ఇంకా మన ప్రజలకి అత్యవసర పనులు కొన్ని ఉన్నాయి. మేము చక్కటి ప్రణాళికలతో అది పరిష్కరిస్తామని మాటిస్తున్నాము. ఎలా అంటే మనకి మార్కెట్ యార్డ్ అయినా, మన బ్రిడ్జ్ లింగనపేట గంభీరావుపేట మధ్యలో బ్రిడ్జ్ అక్కడ చాలా సమస్య అయిపోయింది. అదొకటి ముఖ్యంగా. ఆ రోడ్డు కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఎట్లా మాకు ఆ రోడ్డు సైడ్ ఉన్న ఇల్లులు పోకుండా చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కూడా మేము పైన అధికారులతో, నాయకులతో అందరితో మాట్లాడి మన సమస్యలని వివరించి మేము నిర్ణయం తీసుకుంటామని మాటిస్తున్నాము.
సూర్యాపేట ప్రజలందరికీ నా నమస్కారం. మేము చదువుకున్న యూత్ మేము రాజకీయాల్లోకి వచ్చాం అన్నీ వదులుకొని. ఎందుకు అనంటే మన ఊరు పరిస్థితి ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండేది, ఇప్పుడు గ్రామ పంచాయతీగా మనం బతుకుతున్నాం. మున్సిపాలిటీకి ఉండే లాభాలు ఎన్ని ఉంటాయి, గ్రామ పంచాయతీకి ఎన్ని ఉంటాయి. ఇది అంతా జరిగింది లోకల్ లీడర్షిప్ అనేది లేకపోవడం వల్ల. ఇలాంటి లోకల్ లీడర్షిప్ని యువతకు అందిస్తే ఖచ్చితంగా మనకు ఊర్లో ఉన్న ఎన్నో సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు. ముఖ్యంగా మన గ్రామంలో వ్యవసాయదారులు, వ్యవసాయంపై ఆధారపడ్డ గ్రామం మనది. సో అలాంటి గ్రామానికి ఒక అగ్రికల్చర్ మార్కెట్ లేకపోవడం, మళ్ళీ రోజువారీ మార్కెట్ మనకి ఇప్పుడు ఎంత సమస్య అవుతుందంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయదారులు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని జీపీ ఎన్నికల ఏర్పాట్లను శుక్రవారం హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ శ్రీకాంత్తో కలిసి విస్తృతంగా పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన గుండారం, బెజ్జంకి, వడ్లూరు, బేగంపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి గదుల పరిస్థితి, లెక్కింపు కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి కల్పించినటువంటి మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గుండారం ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నటువంటి ఆర్డీఓ అక్కడి విద్యార్థులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై చిన్నారులను అడిగి తెలుసుకుని బియ్యం, కూర రుచి, వంట విధానం గురించి విచారించారు. విద్యార్థుల సమాధానాలతోటి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఈ పర్యటనతో పోలింగ్ ఏర్పాట్లు వేగంగా పుంజుకున్నాయని స్థానికులు పేర్కొన్నారు. చెప్పండి, ఎవరైనా ఒకరు రూమ్మేట్ ఉన్నారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని మంత్రి సూచన. ఆరోగ్య సంరక్షణ హక్కులపై అవగాహన, ఘనంగా అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్యం కవరేజ్ దినోత్సవం. ఆరోగ్య సంరక్షణ హక్కులు, ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలపై అవగాహన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.